యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచయాల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం. దానియేలు కారణంగా పురాతన కాలంలోని మహాబలవంతులైన పరిపాలకులు కొందరు ఇశ్రాయేలు ప్రజల దేవుని గొప్పతనం గురించి తమ విశ్వాస ప్రమాణాన్ని రాసి అంతటా ప్రచురింపజేశారు. అన్ని పరిస్థితుల్లోనూ ఒకే మనిషి దేవుని కోసం ధైర్యంగా నిలబడితే అతడు చేయగలిగేదేమిటో ఇందు మూలంగా తెలుస్తుంది. ఈ ఆజ్ఞ ఇవ్వడంలో దర్యావేషుకు సదుద్దేశమే ఉంది. తన సామ్రాజ్యం అంతటిని దానియేలు సేవించే దేవుని వైపే మళ్లించడమే అతని ప్రయత్నము, ఉద్దేశము. అయితే దేవుని పట్ల భయభక్తులు కేవలం రాజాజ్ఞ వల్ల రావని అతడు గ్రహించలేదు. ఆ ఆజ్ఞ ఇచ్చిన రాజు ఎంత శక్తిమంతుడైనా అంతే. ఇలాంటివి దేవుని ఆత్మ వల్ల కలిగిన నూతన హృదయంలో నుంచి మాత్రమే వస్తాయి. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో ప్రభువా, ఎవరి వలన కూడా క్షేమాభివృద్ధి మాకు కలగదు, కానీ నీ వలన మాత్రమే మాకు క్షేమం కలుగుతుంది అనే సత్యాన్ని మేము గుర్తెరిగి నీ కొరకు మేము ప్రభువా బ్రతుకున్నట్లుగా కృప చూపించి సహాయం చేయమని, నీ క్షేమం అంతా కూడా ఈ దినాన ఈ ప్రజల మీద ఉంచమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.